వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. పరేడ్ గ్రౌండ్ వేదికగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు ఈ వేడుకల సాక్షిగా వివాదం చెలరేగుతుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చడంతో పాటు తెలంగాణ గీతానికి కీరవాణి చేత మ్యూజిక్ కంపోజ్ చేయించి దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ గుర్తులను మారుస్తున్నారని ఓ పక్క ప్రతిపక్షాలు మండిపడుతుంటే, త్యాగాలు పోరాటాలకు చిహ్నంగా రాష్ట్ర గీతం తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అటు గీతం ఇటు చిహ్నంపై దశాబ్ది సంబురాల సాక్షిగా విమర్శలు పెరుగుతున్నాయి. తెలంగాణ గీతం చుట్టూ ఆత్మగౌరవ రాగం ఆలపిస్తుంటే, చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లపై మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రభుత్వం వాదనేంటి, తెలంగాణ వాదుల అభ్యంతరాలు ఏంటి? ఇదే అంశంపై మనం ఇప్పుడు చర్చిద్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ దర్శకులు ప్రేమ్రాజ్ గారు, తెలంగాణ దర్శకులు. మనందరికీ నగరం నిద్రపోతున్న వేళ ఆ మూవీ పేరు చెప్పగానే ప్రేమ్రాజ్ గారు గుర్తొస్తారు. ప్రేమ్రాజ్ గారు మనతో ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ్రాజ్ గారి అభ్యంతరం ఏంటంటే, తెలంగాణ గీతానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణి చేత ఎందుకు పాట పాడించాలి? తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ కూడా ఇదే అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక లేఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే రాసింది. అప్పటి నుంచి వివాదం రగులుతుంది. ప్రేమ్రాజ్ గారితో మాట్లాడదాం. ప్రేమ్రాజ్ గారు, ఎందుకు అంటే తెలంగాణ గీతంగా ప్రకటించేందుకు సిద్ధమవుతుంది అందేశ్రీ రాష్ట్ర గీతం? గత 10 ఏళ్లుగా కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో, అంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ గీతం మారుమోగుతూనే ఉంది. మనందరికీ అందులో అసలు ఆ కంపోజింగ్ కూడా దానికి అవసరం లేనంతగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నది వాస్తవం. దానికి ఇంకింత మెరుగులు దిద్దేందుకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన కీరవాణి గారు, ఆయనతో కంపోజ్ చేయించి ఆ గీతానికి మరింత గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానికి అభ్యంతరం ఏంటి? మీ అభ్యంతరం ఏంటి? ఇక్కడ 2 విషయాలండి. ఇక్కడ మేము వాస్తవ కీరవాణి గారిని వ్యతిరేకించట్లేదు, ఆ పాటను వ్యతిరేకించట్లా. పైగా పాటను స్వాగతిస్తున్నాం, ఆ పాట కావాలంటున్నాం. ఆ పాట ప్రత్యేకమైన పరిస్థితుల్లో పుట్టింది, అది సినిమా పాట కాదు. ఆ పాట ఎందుకు పుట్టింది? ఆ పాట పుట్టిందే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన పోరాటంలో పుట్టింది ఆ పాట. ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన పాటను నీవు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు పనికి రాకుండా, ఆ పోరాటంలో పాల్గొన్న కళాకారులు పనికి రాకుండా, ఇప్పుడు ఎవరో వ్యక్తి తీసుకొచ్చేసి దానికి మ్యూజిక్ కంపోజ్ చేయటం అనేది మాకు అందరికి, తెలంగాణ కళాకారులకి, ప్రజలందరికీ కూడా అభ్యంతరకరం అండి. అట్లాగే ఇప్పుడు ఆస్కార్ అవార్డు గ్రహీతలు చేస్తే స్థాయికి పోతుంది అనేది, ఆ స్థాయికి అనేది అంత ఉండదండి. ఇప్పుడు ఆస్కార్ అవార్డు గ్రహీత చేస్తే ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఇప్పుడు ఈయనకంటే ముందు వచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఉంటారు, అంతకంటే పైన వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే ఇంకా హాలీవుడ్కి వెళ్తే ఇంకా ఆ స్థాయికి ఒక దానికి పరిమితి లిమిటేషన్స్ ఏం లేవండి. దాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళవచ్చు. కాబట్టి ఒక పాటని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. ఈ పాటని ఒక స్థాయికి తీసుకెళ్లాలంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి స్కూల్లో పాడుకున్నారు, ప్రతి స్టేజ్ మీద పాడుకున్నారు. అప్పుడు ఏ కవులు, ఏ సంగీత దర్శకులు వచ్చి దాన్ని మ్యూజిక్ కంపోజ్ చేశారండి? ప్రజల నాలుకల మీద ఆడింది ఆ పాట. దానికి ప్రత్యేకంగా ఇంతకుముందు మీరు అన్నట్టుగా వేరే సంగీతం అవసరం లేదండి. దానికి ఏంటంటే ఆల్రెడీ స్వరకర్తే సంగీత దర్శకుడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కూడా వాగ్యకారుడిని అంటారు, ఆయన వాగ్యకారుడే కదా. అలాంటప్పుడు అతనే స్వరపరిచిన దానికి ఇంకొకరు వచ్చి మళ్ళీ ఇంకొక స్వరం అంటే ట్యూన్ మారుస్తారా? ఇప్పుడు వందే మాత్రం మనం ట్యూన్ మారిస్తే మనం దాన్ని పాడుకోగలమా? అంటే మీరు అన్నట్టు స్వరకర్తే ఆయనే వాగ్యకారుడు, ఆయనే పాడాడు, ఆయనే కంపోజ్ చేశాడు అందేశ్రీ గారు, మనందరికీ తెలుసు. ఆయన్నే కీరవాణితో దాన్ని బెటర్మెంట్ చేద్దామనే ప్రయత్నం చేస్తుందని మీతోనే ఆర్గ్యుమెంట్ చేశారు, మీరు ఆయనతో మాట్లాడారు, మీ వాదన మీరు వినిపించారు, ఆయన వాదన ఆయన విన్నారు. ఆ తర్వాత ఇది ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఆయన మీరు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి మనం విందాం, దాని తర్వాత మీతో కంటిన్యూ చేద్దాం. పీసీఆర్ తెప్పియండి. అయితే మీరు ఆయనతో మాట్లాడారు కదా అందేశ్రీతో ఈ అంశంపై, ఆయన కూడా క్లియర్గా చెప్పారు. మీకు దాంతో కొంత మీకు ఆయన చెప్పిన దాంట్లో కరెక్ట్గా ఉంది అని అంటే సన్ ఆఫ్ ద సాయిల్ అంటాం, ఇప్పుడు ఇక్కడ ఈ మట్టి పరిమళ అంటాం, ఈ భూమిపుత్రులు చేయాలనేది మా కోరిక అండి. ఎందుకంటే ఇక్కడ కళాకారులు లేకపోతే అది వేరు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడిచిందే ఒక కల్చరల్ మూవ్మెంట్ తోటి నడిచింది. కల్చరల్ మూవ్మెంట్ లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ ఉద్యమం లేదు కదండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే తెలంగాణ కళాకారుల పాత్ర చాలా గణనీయంగా ఉంది దాంట్లో. వాళ్ళు అలాంటి ఇక్కడే తెలంగాణలో గడపకు కళాకారులు ఉంటారు, ఊరికి కళాకారులు ఉంటారు. కళాకారులు అంటేనే తెలంగాణ, పాట అంటేనే తెలంగాణ.
అలాంటి చోట నువ్వు అసలు ఇక్కడ ఎవడున్నాడనే పద్ధతిలో ఆయన, ఎందుకంటే ఇక్కడ కళాకారులే లేరన్నట్టుగా మాట్లాడడం ఒకటి అభ్యంతరకరం, అట్లాగే ఇక్కడ ఆ స్థాయిలో చేయగలిగే వాళ్ళు లేరనుకోవడం కూడా ఒక అభ్యంతరకరం అండి. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడండి, క్యాసెట్లు చేసుకునే వాళ్ళు వందలు వేలల్లో అన్నారు. మరి ఆ క్యాసెట్లు చేసుకునే వాళ్ళే ఈ పాటను పల్లె పల్లెకు తీసుకెళ్లారు, ప్రజల నాల్కల మీద ఆడేటట్టు చేశారు. అదొక పాయింట్ అండి. అయితే ఒకటి అది చేసిన తర్వాత, అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర గీతంగా గుర్తిస్తున్నారు కనుక సరే నీకు ఒక స్థాయో లేదంటే అదొక సినిమాటిక్ హంగులో కావాలంటే కూడా నీకు తెలంగాణలో సంగీతకారులు ఉన్నారు కదా, సంగీత దర్శకులు ఉన్నారు కదా. ఇప్పుడు నీకు పెద్ద సినిమాలు చేసిన భీమ్స్ ఉన్నాడు, సురేష్ బొబ్బిలు ఉన్నాడు, లేదంటే ఇంకా వందే మాత్రం శ్రీనివాసును మించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇలాంటి పాటలు చేయడానికి ఉన్నారు కదా. వీళ్ళు తెలంగాణ వాళ్ళు అంటే వాళ్ళ స్థాయి నీకు సరిపోవట్లేదా? అంటే నువ్వు ఏం చేయబోతున్నావు? ఒక హాలీవుడ్ సినిమా ఏమన్నా తీస్తున్నావా? కాదు కదా. ఒక వందే మాత్రానికి జనగణమనకి నువ్వు ఏం హంగులద్దగలవండి? అవి ఇప్పుడు రెహమాన్ గారు కూడా అంతకుముందు చేశారు. ఇప్పుడు అది మనం వినడానికి వాడుకుంటున్నాం తప్పితే ఆ పాటను మళ్ళీ మనం పాత ట్యూనే కదా మనం స్కూళ్ళలో పాడేది, వందే మాత్రం అని రెహమాన్ ట్యూన్లో పాడట్లేదు కదా. దీనికి అలాంటి ట్యూన్లు ఎందుకంటే నేను అంటున్నానండి. ఇప్పుడు అలాంటి హంగులు ఎందుకు అంటున్నాను నేను దీన్ని? రైట్, అడుగుదాం ఒకసారి. ఏపూడి సోమన్న గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు, ప్రముఖ గాయకుడు ఏపూడి సోమన్న గారు. ప్రేమ్రాజ్ గారికి అభ్యంతరం మీరు ఇంతకుముందే విని ఉంటారు. ప్రేమ్రాజ్ గారు చెప్పిన మాటలు, అందశ్రీ గారు ప్రేమ్రాజ్ గారు మాట్లాడుకున్న మాటలు కూడా మీరు వినే ఉంటారు వాళ్ళ. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇది తెలంగాణ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతం. ఇది రాసింది అందశ్రీ అయినా రాష్ట్ర గీతంగా మారిన తర్వాత దానిపై సర్వ హక్కులు తెలంగాణ ప్రజలకు వస్తాయి. అప్పుడు అలాంటి పాట విషయంలో కీరవాణితో దాన్ని కంపోజ్ చేయించాల్సిన అవసరం ఏంటి? అదేమన్నా ఆస్కార్ రేంజ్ సినిమా తీయబోతున్నారా? తెలంగాణ ప్రభుత్వం ఏమైనా తీస్తుందా? తెలంగాణ పాటకు ఉన్న పాట ట్యూన్ ఆల్రెడీ అదొక ట్యూన్లో ఉంది, ఆ ట్యూన్ సరిపోదా అనేది ప్రేమ్రాజ్ గారు అంటున్న మాట. మీరు దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ప్రశ్న ప్రేమ్రాజ్ అన్న వేశాడు, జవాబు కూడా ప్రేమ్రాజ్ అన్న మాటలోనే ఉంది. ప్రేమ్రాజ్ అన్న గొప్ప మాట అన్నాడు. దాన్ని జస్ట్ ఏఆర్ రెహమాన్ గారు చేసినటువంటి ట్యూన్ కూడా దాన్ని జస్ట్ వినడానికి వేసుకుంటున్నాం తప్ప జనగణ మనకు ఏముంటాయి అని అన్నాడు. అందువల్ల ఇప్పుడు దీన్ని కూడా జయ 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 హే తెలంగాణ అనేటువంటి పాటను కూడా దాన్ని కూడా జస్ట్ వినడం కోసం ఒక ట్యూన్గానే అనుకుంటున్నాం. అది ఆల్రెడీ కోట్లాది మంది ప్రజల గుండెల్లో కొలువైనటువంటి పాట. దానికోసము ఇప్పుడు అందశ్రీని వ్యతిరేకిస్తలేరు వారు, ఓకే మంచి మాట చెప్పిండ్రు. కిరావాన్ని అసలు వ్యతిరేకిస్తలేరు, మంచి మాటే చెప్పిండ్రు. దాన్ని కూడా స్వాగతించు, అన్ని స్వాగతిస్తున్నావు కదా. ఆ రచయిత యొక్క ఒపీనియన్ కూడా గీనే ఉంటే మ్యూజిక్ బాగుండునేమో అని అనుకున్నాడేమో. ఏముంది దాంట్లో, పెద్ద తప్పేమున్నది అంటున్నా. దాన్ని కూడా స్వాగతించరాదు, ఏమున్నది దాంట్లో అన్న. ఓకే అన్న సోమన్న, ఇప్పుడు ఇది వినడం కోసమే మీరు చెప్పిన మాట అన్న ప్రేమరాజ్ అన్న, మీరు చెప్పిన మాట జస్ట్ ట్యూన్ వినడం కోసం మాత్రమే ఏఆర్ రెహమాన్ చేశారు. సేమ్ కిరావాన్. అంటే సోమన్న గారు, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. అంటే జాతీయ గీతంగా మనం జనగణమన ఆల్రెడీ ప్రార్థనలు స్కూళ్ళల్లో పాడుతున్నాం. అలా ఈ పాటను పాడించే ప్రయత్నం ఏం జరగట్లేదా? ఎందుకంటే 5-6 నిమిషాలు ఉన్న పాటను 90 సెకండ్లకు కుదించారు కదా. అలాంటి ప్రయత్నం ఏం చేయట్లేదా మీరు ప్రభుత్వం? అలాంటి ఆలోచన లేదా? అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అలాంటి ఆలోచన లేదంటే. వినండి ఒక్క మాట వినండి. నేను చెప్పేదాన్ని బట్టికి అప్పుడే అన్ని అర్థాలకు పోకండి. లైవ్ లో అన్న మాట్లాడుతుంటే నేను ఎన్నో మాటలకు దాన్ని ఆన్సర్ ఇస్తున్నాను. నేను అప్పుడే అంత దూరం అర్థాలకు వెళ్ళొద్దు. దాన్ని ఏం చేస్తారు, ఏం కథ రేపు జరగబోయేదాన్ని చూస్తుంటాం అందరం. మీలాగా మేము మనందరం కలిసి చూస్తాం, అది కలిసి వింటాము. ఇప్పుడు ఈ విషయం ఏంటి అనంటే, 10 సంవత్సరాలుగా పాట, ఆట, మాట, కవులు, రచయితలు అనేటువంటి పదాలే లేకుండా ఎవ్వరి ఇష్టం వచ్చిన ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని నడిపి ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేసి ఇష్టం వచ్చిన వాళ్ళకు అవార్డులు ఇచ్చి ఇష్టం వచ్చిన వాళ్ళకు అంబాసిడర్లుగా పెట్టి ఇష్టం వచ్చిన వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకైతే అది ఆంధ్ర అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, ఇంకా ఏ రాష్ట్రమైనా పర్వాలేదు, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా చేసి ఆ పాట ఆనవాళ్ళు లేకుండా పాట రాసిన రచయిత యొక్క పేరూరు చరిత్రలో ఏడ కనపడకుండా ఒక కుట్రపూరితంగా చేసినటువంటి వాతావరణం ఏదైతుందో దాన్ని మేము మానసికంగా చాలా ఇప్పుడు ఆడున్న ప్రేమరాజన్తో సహా అందరం కూడా బాధపడేటువంటి వాళ్ళమే. ఈ పాట ఎందుకు రాలేదు అని చెప్పినటువంటి వాళ్ళమే. ఇవాళ ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అన్ని స్వాగతిస్తున్న మీరే ఇది కూడా స్వాగతించండి. రచయిత ఒక ఒపీనియన్ గా అది జరిగింది, అది ఆయన డిసిషన్ తీసుకున్నాడు, దాన్ని కూడా స్వాగతిద్దాము అంటున్నా. ఇది పెద్ద విషయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ పాటను రాష్ట్ర గీతంగా దాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక అట్లా స్వాగతిద్దామని అడుగుతా ఉన్నాను. రైట్, ప్రేమరాజ్ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు
దీన్ని రాష్ట్ర గీతంగా చేయడం 10 ఏళ్ళుగా సాధ్యం కాలేదు. బీఆర్ఎస్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అయితే చెయ్యని ఈ పాటని ఇప్పుడు గుర్తింపు తెస్తున్నారు, రాష్ట్ర గీతంగా ప్రకటించారు, ఆల్రెడీ ప్రకటించారు. దాన్ని అఫీషియల్గా రానుంది 2వ తేదీన, జూన్ 2న. ఇంకొక మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ఆ పాట రచయిత ఎవరైతే ఉన్నారో అందశ్రీ, దాని పాట రూపకల్పన బాధ్యతలు మొత్తం ఆయనకే ఇచ్చాను, నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు అందశ్రీ, కీరవాణి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి అందరూ కలిసి ఆ పాటకు తుది మెరుగులు ఇప్పుడు దిద్దుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోనే దిద్దుతున్నారు. అయినా అందశ్రీ నిర్ణయం మేరకు, అందశ్రీ కోరిక మేరకు, అందశ్రీ ఆయన అనుకున్న దాని మేరకు ఆయన పాటను ఆయనే డెవలప్ చేసుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి గారు ఆయన పాటను ఆయన డెవలప్ చేసుకొని ఆయనే వింటే మాకు ఎవరికి అభ్యంతరం లేదండి. అది రాష్ట్ర గీతంగా కాకుండా ఆయనే చేసుకొని ఆయనే విని ఆయనే చేసుకుని మేమెందుకు మాట్లాడతామంటే రాష్ట్ర గీతం అన్న దగ్గర కదా మాకు అభ్యంతరం వచ్చేది. ఆ పాట కోసం ఖర్చు పెట్టి ప్రతి పైసా రాష్ట్ర ఖజానాలోంచి తీస్తున్నారు. దాన్ని మా నెత్తిన రుద్దుకుంటూ నా ఇష్టం అంటే ఎట్లాగండి? నువ్వేమో ఆ పాట తీసుకొచ్చి మా నెత్తిన రుద్దుతావు, ఇది రాష్ట్ర గీతం అయ్యా మీరు పాడుకోండి అని. కానీ నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఎట్లా కుదురుతుందండి? వన్స్ ప్రజల ముంగటికి వెళ్తున్నప్పుడు ప్రజలకు బాధ్యత వహించాల్సిన పని లేదా? వాళ్ళ మనోభావాలను గౌరవించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు నేను ఆయనకు వదిలేశానని ఈయన చెప్పటం, ఆయన తీసుకొని ఇష్టానుసారం ఆయన చేయటం ఎక్కడేంటి? వాళ్ళిద్దరి వ్యవహారం కాదు కదా ఇది. ఇది ప్రజల పాట అయినప్పుడు నీకు నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పేసి అనే హక్కు నీకెక్కడదండి? ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు సినిమాకి కూడా అండి హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఒక పాట రాసినా చేసినా నిర్మాతకు హక్కులు ఉంటాయి దాని మీద. అట్లాంటిది ఇక్కడ ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. అంటే ప్రభుత్వానికి అంటే ప్రజలకు, ఆ ప్రభుత్వం ఎవరికి జవాబుదారి? ప్రజలకి. అంటే ప్రజలకి నువ్వు ప్రజల డబ్బు వాడుతున్నప్పుడు ఆ ప్రజలకు నువ్వు ఆ పాట అంకితం చేస్తున్నప్పుడు ప్రజల మనోభావాల్ని నువ్వు గౌరవించకుండా నేను ఆయనకు వదిలేశానని చెప్పేసి ఈయన అనటం కానీ, లేదా ఆయన నాకు ఇష్టం గనక నీకు ఇష్టమైతే నువ్వు డబ్బులు పెట్టి ఖర్చు చేసుకొని నువ్వు ఎక్కడైనా పాడుకోదాన్ని. నువ్వు దాన్ని ఎక్కడ ఏం చేస్తున్నావు ఒకటి ఇక్కడ ఆలోచించాలి. రాష్ట్ర గీతం చేస్తున్నావు కదా, ఇంకా నీ ఇష్టం ఎక్కడ ఉంటుందయ్యా? అంటే రాష్ట్ర గీతం రచయిత అందశ్రీ గారు తెలంగాణ మేము అంటున్నామా? వాళ్ళే కదా, తీసేయట్లేదు కదా. కాదొద్దంటావు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి అందశ్రీ వచ్చి ప్రేమరాజన్తో మాట్లాడితే కరెక్టా? ఏంటండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందశ్రీ ఇద్దరు వచ్చి మీతో మాట్లాడాలా? నాతో అంటే ప్రజలతో అండి. నాతో అంటే నాతో మాట్లాడమని కాదు కదా. దాని అర్థం ప్రజలతో మాట్లాడమని కదా. దాంట్లో మీరే అన్నారు కదా ఆల్రెడీ కోట్లాది మందికి వెళ్ళిపోయింది. ఆల్రెడీ కోట్లాది మంది వెళ్ళిపోయిన దానికి మళ్ళీ కూర్చున్నారు. అట్లాగే వదిలేస్తే అయిపోయేది కదా. అంటున్నా ఇప్పుడు మీరన్న పదమే దాన్ని మరుగున పడిపోయిన పాటను మళ్ళొక్కసారి దాన్ని రిపీట్ చేసి ఇగో ఇది మన రాష్ట్ర గీతం అని చేసే ప్రయత్నం జరుగుతుంది. చెప్పి వదిలేయండి. 2 నాడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇగో రాష్ట్ర గీతాన్ని దీన్ని గత పాలకులు విస్మరించిర్రు. గత అమరుల త్యాగాలను, గత కవులు రచయితలు రాసినటువంటి త్యాగాలను అన్ని విస్మరించారు కనుక ఇగో దానికి మళ్ళీ పునర్వైభవం తీసుకువచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇగో ఈ పాట ఇది అధికారికంగా ప్రభుత్వ పరంగా అధికారికంగా ఇది రాష్ట్ర గీతం అనేటువంటి ప్రయత్నం జరుగుతుందన్న. ఒక్కటి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు పాడుకోవటానికి రెహమాన్ పాటలాగా పాడుకోవడానికంటే ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పమని మేము గమనం ఊరుకుంటాం. ఊరికే పాడుకోవడానికి కాదు. ఇప్పుడు రెహమాన్ పాటలాగే పాడుకోవడానికంటే మేము సీరియస్ గా తీసుకోమండి. దాన్ని నువ్వు రాష్ట్ర గీతం అంటున్నావు, రేపు స్కూళ్లలో వాడిస్తావు, కాలేజీలలో వాడిస్తావు, అధికారిక కార్యక్రమాల్లో పాడిస్తావు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు రెహమాన్ గారి పాటలాగా ఊరికే పాడుకోవడానికంటే ఆ మాట చెప్పమనండి ముఖ్యమంత్రి గారిని. మేము ఎందుకు మాట్లాడతాం? నువ్వు రాష్ట్ర గీతం అంటే కదా అభ్యంతరం వచ్చింది. ఇక్కడ రాష్ట్ర గీతం అంటారు కాబట్టి రాష్ట్ర కళాకారులు దాంట్లో భాగం చేయాలి. రాష్ట్ర కళాకారులతో, ఇక్కడ భూమిపుత్రులతో, ఇక్కడ మట్టి మనుషులతో, ఇక్కడ ఈ నేలతో అనుబంధం ఉన్న వాళ్ళతో. సోమన్న గారు అంటే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, అంటే సోమన్న గారు మీలాంటి వాళ్ళు చాలా 100 పాటలు వాడారు, 100 పాటలు కంపోజ్ చేశారు. మీరైనా అందశ్రీ గారైనా, రసమై బాలకిషన్, దేశపాల్ శ్రీనివాస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే మిట్టపల్లి సురేందర్ కూడా ఇంకో రాష్ట్ర గీతం తెస్తా అంటున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే మీ అందరూ రాష్ట్ర గీతాన్ని రూపకల్పన చేయలేరా? అంటే మీరు ఒప్పుకుంటున్నారా? అది అంటే ఏంది రాష్ట్ర గీతం మీరు అందరు చేయలేరా ఏందండి? అంటే అందశ్రీ చేసుడు తప్ప? అందశ్రీ గురించి కాదు, కంపోజ్ చేయడం, దాన్ని రాష్ట్ర గీతంగా మలచడం అంటే తెలంగాణలో ఉన్న కళాకారుల వల్ల కాదనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఒక ఛానల్ ఉంటుంది, మీది ఒక ఛానల్ అండి, మీరు ఛానల్ పెట్టారు. ఇప్పుడు ఈ చర్చా వేదికలకు ఎవరెవరిని పిలవాలి ఏం కథ అనేటువంటి స్వేచ్ఛ కూడా మీకు ఇయ్యద్దా? ఖచ్చితంగా ఉంటుంది. మరి ఒక పాట రాసిన రచయితకు అది పాట తెలంగాణ ప్రజల కోసమే రాసిండు, తెలంగాణ రాష్ట్ర గీతమైన ఆనాడు ప్రకటించారు, దాన్ని మరుగున పడిపోయారు. ఇవాళ ఆ రచయిత యొక్క ఒపీనియన్ అసలు తీసుకునే వద్దా? అది పెద్ద నేరం. అది అయితే తెలంగాణ కళాకారులు మాకు అవకాశం ఇవ్వమని అడగటం నేరమా పాపమా? ఇప్పుడు చేయలేమా అని వాళ్ళు అడగటం పాపమా నేరమా? చెప్పండి. అందశ్రీ తెలంగాణ కాదా? అందశ్రీ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నామా? అందశ్రీ గారి గురించి ఎవరు మాట్లాడుతున్నారన్నా?
అందశ్రీ గారి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ చేయాలి అని కోరుకోవడే తప్ప నీ దృష్టిలో? ఆస్కార్ అవార్డు గ్రహీత కొలమానమే అయితే ఇప్పుడు ఆస్కార్ అంతకు ముందు వచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఉన్నారు కదా అన్న సోమన్న గారు కొలమానం కాదు, మీరు కాదు. మనిషికి స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉంటాయి. నీ పాట నువ్వు చేసుకొని నువ్వు అమ్ముకుంటే ఎవరు మాట్లాడం? మేము నీ పాట నువ్వు చేసుకొని మా తెలంగాణ ఎత్తిన రుద్దకపోతే మేము ఎవరం మాట్లాడము. నీ పాట నువ్వు కంపోజ్ చేసుకొని నీ ఇంట్లో పాడుకుంటే మేము ఎవరం అభ్యంతరం పట్టం. గవర్నమెంట్ ఖజానాల నుంచి ఒక రూపాయి కూడా తీయకుండా నీ పాట చేస్తే మేము ఎవరికి అభ్యంతరం పెట్టం. మీరు గవర్నమెంట్ ఖజానాలో డబ్బు వాడతారు, తెలంగాణ రాష్ట్ర గీతం అని ప్రజలు నెత్తిన రుద్దుతారు, కానీ ప్రజల భాగస్వామ్యం లేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే ఏం మాటలు సోమన్న గారు? ఇది పక్కా మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. రాష్ట్ర ఖజానా పైసలు తీయకపోతే ఇన్నేళ్ల నుంచి ఎవరు తీసినప్పుడు బాధ్యత ఉంటుందా లేదా? తీసినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుందా లేదా? అది ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదా? గత పాలించిన వాళ్ళందరూ వాళ్ళ ఇండ్లకి వెళ్ళి ఎకరాలు అమ్ముకొచ్చి పెట్టిరా? నేను ఈ పాట గురించి మాట్లాడుతున్నా నేను ఈ పాటకు ప్రజల డబ్బు నువ్వు ఖర్చు పెట్టినప్పుడు ఇక్కడ ఎమోషన్స్ లేదా? ఇంత కండ్ల కుట్ట, ఇంత ఒక పాటను రికార్డింగ్ చేస్తే ఇంత కండ్ల కుట్ట, వేల కోట్లు లక్షల కోట్లు పాట ఎక్కడ పుట్టింది? వెంకన్న గారు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ పాట ఎందుకు పుట్టింది చెప్పండి? అదేమన్నా సినిమా పాటనా? తెలంగాణ ఉద్యమం కోసం పుట్టింది ఆ పాట. ఆ పాట సినిమా పాటనా? ఆ పాట పుట్టిందే తెలంగాణ ఉద్యమం కోసం. అట్లాంటిది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారుల స్థానం లేదని మీరు ఎట్లా అంటారు? ఒక పాట జయ జయ హే తెలంగాణ పాటను రికార్డ్ చేస్తే దానికి రాష్ట్ర బడ్జెట్ తీసిపోయిందా? దానికి కేటాయించిన వద్దని చెప్పట్లా. బడ్జెట్ కేటాయించారు కనుక జవాబుదారీతనం వహించాలంటున్నా. సోమన్న గారు, ప్రేమరాజు గారు, దానికి అయ్యే ఖర్చు పెద్ద ఖర్చు కాదు. రాష్ట్ర బడ్జెట్ లో అది చాలా చిన్న అంశం. జరుగుతా ఉంది తప్ప అందశ్రీని ఓర్వలేక, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓర్వలేక జరుగుతున్న కుట్ర తప్ప ఇండ్లనైతే ఎలాంటి నిజమైంది లేదు. నేను ఒక్కడైతే క్లారిటీ ఇస్తున్నా, తెలంగాణ కవులను, రచయితలను అద్భుతంగా గౌరవించే సంస్కృతి మనమే. ఎవరిని కూడా కించపరిచేది లేదు. రాజకీయ కోణమే కదా. రాష్ట్ర బడ్జెట్ తెలుస్తుంది కదా, గౌరవిస్తున్నారా అవమానిస్తుందా తెలుస్తుంది కదా. ఇంతమంది గొంతెత్తి మాకు అర్హత లేదా? మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా? మేము తెలంగాణలో వందల వేల పాటలు మేము రాయలేదా? మా టాలెంట్ లేదా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉంటే సమాధానం చెప్తారు దానికి? ఆక్రోశం వెలగక్కుతున్నావు అంటే నీ కడుపులో ఎంత బాధ. నేను మ్యూజిక్ డైరెక్టర్నా? రేపిస్తే నేను చేస్తాను దానికి మ్యూజిక్. నాకెందుకు ఉక్రోషం? ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి యూట్యూబ్ లో కొట్టు, నేను ఆ పాట కావాలని నేను ఎంత మాట్లాడాను. ఒక్క నిమిషం సోమన్న గారు, ఒక్క నిమిషం. అందశ్రీ గారితో ప్రేమరాజు గారు మాట్లాడారు. వాళ్ళిద్దరు సంభాషణ కూడా మనం ఒకసారి విందాం. దాంట్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా అందశ్రీ గారు చేశారు ప్రేమరాజు గారి అభ్యంతరాలను. ఒకసారి అది విందాం కొద్దిసేపు. చాలా ఎక్కువసేపు ఉంది, అది కొద్దిసేపు విందాం. అన్న నమస్తే, నేను ప్రేమరాజ్. చెప్పండి సార్. నాకు పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది. ఏమి ఇబ్బందికరం? కీరవాణి ఎందుకన్నా చేయటం? ఎవరు చేయాలి? తెలంగాణలో ఎంతమంది లేరు, ఎవరైనా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు. ఒక్క సంగీత దర్శకుడు ఏందన్నా? ఇవి ఎంతమంది లేరన్నా? నేను 10 మందిని చూపిస్తాను. నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. ఆయనకు దగ్గరగా ఒక పేరు చెప్పు. దగ్గరగా ఒక పేరు ఏందన్నా? ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళు చేయలేరా? ఎన్ని పాటలు చేయాలన్నా? 100,000 పాటలు చేసిండ్రు. వచ్చి కూర్చొని చేయించుకుంటే చేయలేరా వాళ్ళు? ఇప్పుడు సారు, మీకు కూడా ఆస్కార్ విజేతలు కావాలంటే ఎట్లనన్నా? నేను ఆస్కార్ విజేతల కోసం కాదది, నేను అది మాట్లాడింది ఏడాది కింద. అట్లాంటి అన్నిటిని వదులుకోవాలి కదా. ఎందుకు ఆత్మగౌరవం ఎందుకు? తెలంగాణ స్వరాష్ట్రం ఎందుకన్నా? మీకు తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. అసలు వాస్తవానికి భారతదేశ వనిత కూడా కాదు పాపం. అవి టెక్నికాలిటీస్ అన్నవి. ఒక ఇటలీకి చెందిన అమ్మాయి, ఆమె ఇచ్చిన స్వతంత్రము, ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరమైనప్పుడు ఒక అనుభవము అంటాము. నేను సినిమా కూడా చూడలేదు ఆయన. నేను మన దగ్గర చేస్తాము. ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు 100,000 మంది ఉన్నారు. ఆ పాటలు కూడా క్యాసెట్లు కదన్న, సినిమాకి చేశాడు. రవి కళ్యాణ్ సినిమా బ్రహ్మాండంగా చేశాడు.
అర్జున్ ఉన్నాడు, రవి కళ్యాణ్ ఉన్నాడు. అట్టగా తండ్రి నీ సినిమాకు పెట్టిన నా సినిమాకు పెట్టుకోలేను కదా. నీ సినిమా కదా నాది, నీ సినిమా అయితే మేము అసలు పట్టించుకోమన్నా. నువ్వు సినిమా తీసి కీరవాన్ని పెట్టుకో, రెహమాన్ పెట్టుకో, అని పట్టుకో. తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా. ఈ పాటను 10 ఏళ్ళు అవమానించినప్పుడు ఒక్కడు పల్లెత్తు మాట్లాడలే. నేనైతే మాట్లాడినా, నాకు ఆ రైట్ ఉంది, నేను మాట్లాడినా. ఇక అది మీరు చేసిన చారిత్రక తప్పిదం, పెద్ద తప్పిదం అవుతుంది అన్న. పెద్దోళ్ళు చిన్న తప్పు కూడా చేయొద్దు, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. పాట మా ఆత్మగౌరవం, దాన్ని ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే మేము చూడలేము. ఆత్మగౌరవానికి నువ్వు తినే పిడికడు మెతుకులు ఉంటాయి కదా, అది ఏ ప్రాంతం పండించినోడు ఇప్పటికి ఎవడు చెప్పాడు, ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు. దానికి దీనికి ఏం సంబంధం అన్న? అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి, ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా. ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి. అట్లయితే అట్లా అనుకుందాం. మరి సోనియా ఇచ్చిన తెలంగాణను అది ఇటలీది మాకెందుకని వదిలేస్తారా? మరి తెలంగాణ కాదన్నా, ఢిల్లీలో ఎవరున్నా చేయాలి. అది టెక్నికాలిటీ. నువ్వు ఇది ఆత్మగౌరవం వేరు, టెక్నికాలిటీ వేరన్నా. ఇది కూడా టెక్నికాలిటీ వేరు, ఆత్మగౌరవం వేరన్నా. టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది. అంటే మాకు ఆస్కార్ గ్రహీతలు కావాలనే? ఆస్కారం నాకెందుకయ్యా? ఎప్పుడు కూడా ఈ పాట రాజ్యానికి బానిసగేం కాదు, అది తెలంగాణకు బానిస, తెలంగాణ ప్రజల ఔన్నత్యానికి బానిస. మీరు కీర్తికి బానిస. కీర్తి రైట్. మొత్తానికి ఇదే ఈ ఆడియోనే ఇండస్ట్రీకి ప్రేమరాజు గారు మనతో ఉన్నారు, గెస్ట్ ప్రముఖ దర్శకులు. ఆయనకు జరిగిన ఈ ఆడియో అనేది చాలా వైరల్గా మారింది. ఆయన అభ్యంతరాలు, ఇండస్ట్రీ ఇచ్చిన సమాధానాలు, వీటన్నిటిపై సంతృప్తి చెందారా ప్రేమరాజు గారు? ఎందుకు ఇంకా సంతృప్తి చెందట్లేదు? చాలా క్లారిటీగా ఇండస్ట్రీ చెప్పినప్పటికి కూడా ఇదే అంశంపై ప్రేమరాజు గారితో కంటిన్యూ చేద్దాం. ప్రేమరాజు గారు, ఏపూరి సోమన్న ఫోన్ లైన్ కట్ అయినట్టుంది, అందుబాటులో లేరు ఆయన. సరే, మీరు ఇండస్ట్రీ మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు మనం విన్నాం. అదే వివాదం మొత్తాన్ని ఒక్కసారిగా జనంలోకి తీసుకెళ్ళాయి. అంటే మీరు ఆ ఫోన్ కావాలని చేశారా, రికార్డ్ చేసి జనంలోకి పంపాలనుకున్నారా? అసలు ఎందుకు ఆ ఫోన్ కాల్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు ఎందుకు రికార్డ్ చేశారు అసలు? అంతకు ముందండి నేను ఇప్పుడు మనకు రోజు 100 కాల్స్ వస్తాయి, అన్ని రికార్డ్ చేయం, అన్ని తీసుకొచ్చి పెట్టాం కదండి. నా లైఫ్లో పెట్టిన మొదటి కాలే. అంటే అందశ్రీతో గతంలో నేను టీ న్యూస్లో ప్రోగ్రామింగ్ హెడ్గా ఉన్నప్పుడు నాకు అంతకుముందు పరిచయం ఉంది. పరిచయమే, స్నేహం లేదు, సాన్నిహిత్యం కూడా లేదు, పరిచయం ఉంది. అయితే ఆయన మాట ధోరణి కానీ ఆయన మాట్లాడేటప్పుడు నాకు కొంత తెలుసు. అంటే ఇది కొంచెం అతని ఎవరి మాట వినడతను, అది అందరికీ తెలుసు. అదే ఉద్దేశంతో నేను ఈ పాట ఇప్పుడు అన్నిటి మీద కమిటీలు వేశారండి. ఆ చిహ్నం మీద, దాని మీద, దీని మీద కొన్ని కమిటీలు వేసి వాళ్ళ నిర్ణయం తీసుకొని ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. ఈ యొక్క పాట విషయంలో మాత్రం ఆయనకు వదిలేశారని చెప్పారు. అయితే ఎందుకు వదిలేశారు అంటే అది నిన్న చెప్పారు. నేను మాట్లాడినప్పటికీ ఈయన ఏదో పాట ఏదో చేస్తున్నారు, అది వచ్చి దాని కీరవాణి సంగీతం చేస్తున్నాడు అనేది మాత్రం తెలిసిందండి. తెలిసినప్పుడు మరి ఎవరి అభిప్రాయం తీసుకోలేదు. ఏంటి అసలు ఈ కీరవాణి గారిని పెట్టడం ఏంటి ముందు? అసలు ఇక్కడ ఇంతమంది కళాకారులు ఉన్నప్పుడు, ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు, ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు పెట్టారు అసలు నాకు తెలుసుకోవాలని నాకు అనిపించింది. నేను ముఖ్యమంత్రి గారిని అడగలేను కనుక ఈయన అడుగుదామని చెప్పేసి అందశ్రీ గారికి ఫోన్ చేశానండి. నేను ఫోన్ చేయటం మీరు చూశారు, నేను ఎంత సౌమ్యంగా మొదలుపెట్టానో చూశారు. నేనేమో ఆయన టార్గెట్ చేయడానికి కాదు, ఆయన కించపరచడానికి కాదు, అన్నా ఇది కాదు అని చెప్పి నేను ఎట్లా అడిగానో మీరు అందరూ చూశారు, ప్రజలందరూ చూశారు. నేను చాలా సౌమ్యంగా క్లారిటీ తీసుకోవడానికి నేను సంభాషణ మొదలుపెట్టాను. కానీ ఆయన రెచ్చిపోయి అసలు ఎవడున్నాడో చూయించు రెహమాన్, ఈయన తలదన్నేవాడు ఎవడున్నాడో అసలు ఒక్కరిని ఈ రకంగా ఆయన మాట్లాడేసరికి అది నేను రికార్డ్ చేసింది. అంటే నువ్వు చెప్పిందని అర్థం చేసుకుంటేనో, లేదా దీని మీద మాట్లాడదామంటేనో, ఏదన్నా సవరణ చేసుకుందామంటేనో నేను బయటకు వచ్చామని కాదుగా. అసలు ఆ ధోరణి, అసలు ఆ ఉద్దేశం లేనట్టు నాకు కనబడిందండి. అప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు చెప్పాలి. అందుకని చెప్పేసి నేను దాన్ని బయట పెట్టడం జరిగింది. ఓకే. అంటే మీకు ఇప్పుడు మీరు ఇంత ఈ ఇష్యూని చాలా పెద్దగా తీసుకెళ్లారు జనంలోకి. మీ వాదన మీరు వినిపిస్తున్నారు. తెలంగాణ కళాకారుల పక్షాన కానీ, తెలంగాణ మ్యూజిషియన్ల పక్షాన, తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ కూడా ఒక లేఖ రాసింది ఆల్రెడీ. రేవంత్ రెడ్డి గారికి కూడా రాసింది కీరవాణి పెట్టడం కరెక్ట్ కాదని. అయితే నేనేమంటున్నా అంటే, పెట్టారు, అయిపోయింది, కీరవాణి మ్యూజిక్ కంపోజ్ అవుతుంది. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇప్పుడు ఫైనల్ టచ్లు ఆ పాటకి ఇస్తున్నారు. వచ్చేస్తుంది జనం బాహుళ్యంలోకి. జూన్ 2న రాబోతుంది. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు అంటే దాన్ని మీరు స్వాగతించారా? ముందు అసలు రాష్ట్ర గీతంగా ఏర్పాటై అఫీషియల్గా వచ్చిన చివరి నిమిషం దాకా ప్రతిఘటిస్తామండి. నేనే కాదు, ఇంతకుముందు సుఖరామ్ నర్సయ్య గారు కూడా వేరే ఛానల్లో లైవ్లో మాట్లాడారు. చాలామంది కళాకారులు స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా అది నా ఒక్కడి ఇష్యూ అయితే, లేదా అది నా ఒక్కడి భావోద్వేగం అయితే ఇంతమంది స్పందించరు, ఇంత వైరల్ కాదు కదండి.
అంటే దానికి ప్రజల స్పందన ఉంది, కళాకారులు స్పందిస్తున్నారు, వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలనేది నా ఉద్దేశం అండి. ఈ పాట ఇప్పుడు చేస్తారా లేదా ఏంటనేది కాదు, ఈ పాట రిలీజ్ అయ్యే చివరి నిమిషం దాకా మేము ప్రతిఘటిస్తాం. రిలీజ్ అయిన తర్వాత కూడా దాని ప్రజలు అప్పుడు ప్రజలు తీర్పిస్తారు దాని మీద, దాన్ని స్వీకరిస్తారా తిరస్కరిస్తారా వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు తిరస్కరిస్తే వాళ్ళతో నేను గొంతు కలపవచ్చు, డెఫినెట్గా గొంతు కలుపుతాను, ఎప్పటికీ దాన్ని వ్యతిరేకిస్తాను నేను. అంటే మీరు ఒక్కరే తప్ప మిగిలిన తెలంగాణ కళాకారులు అంటే బీఆర్ఎస్ పక్షాన ఉన్న కొంతమంది రసమై బాలకిషన్ దేశపతి లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దగా ఎక్కడ గొంతు విప్పినట్లు కనిపించట్లేదు. మరి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో కనుక దీని గురించి జరిగే చర్చ, దీని గురించి పెడుతున్న వీడియోలు చూస్తే వాటి మీద వందలు వేలాది అనేది కళాకారులు, మీరు కళాకారులు ఉన్నారు, సామాన్య మ్యూజిషియన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, తెలంగాణలో ప్రముఖులని మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ కావట్లేదు దీనిపై. అంటే ఇప్పుడు దీంట్లో తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళు ఫస్ట్ సీఎం గారికి లేఖ రాయటం అదంతా చేసింది. వాళ్ళు ఒక తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఉంటారండి. వాళ్ళ స్పందన వాళ్ళు తెలియజేశారు. ఇప్పుడు మీరనే ఆ 2, 3, 4 ఎవరైనా అనుకుంటామో, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ లైమ్ లైట్లో ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ ఫిల్మ్ మేకర్స్తో వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, వాళ్ళ ఒక అభద్రత భావం వాళ్ళకు ఉండొచ్చు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్. సోమన్న గారు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. సోమన్న గారు, దీన్ని స్వాగతించే ప్రసక్తే లేదు అనేది ప్రేమరాజు గారు చెప్తున్న మాట ఒకటి. రెండోది, ఇంకా కొంతమంది అంటుంది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర చిహ్నాన్ని మార్చబోతున్నారు, రాష్ట్ర గీతం ఒకటి కొత్తగా తెస్తున్నారు, స్వాగతించే వాళ్ళు స్వాగతిస్తారు, లేని వాళ్ళు స్వాగతించారు, అది పక్కన పెడదాం, రాష్ట్ర చిహ్నం కూడా వస్తుంది. ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడు, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా చిహ్నాలను, గీతాలను ఇట్లా మార్చుకుంటూ పోతే ఎలా అనేది ఒక చర్చ మొదలైంది ఇప్పుడు. సోమన్న గారు, హలో సోమన్న గారు చెప్పండి. వినిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఓకే, చెప్పండి. అదే అయితే రాష్ట్ర చిహ్నము మార్పుల చేర్పుల గురించి ఇంకా మాకేం క్లారిటీ లేదు. నేను ఆ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది ముఖ్యమంత్రి గారు చెప్తారు, మంత్రివర్గం చెప్తుంది. అయితే ఈ విషయము రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి విషయం మీద మాత్రం మళ్ళొక్కసారి క్లారిటీ ఏంటంటే, అన్నగారు రేపు ప్రజల్లోకి వచ్చినాకనైనా లేదా దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం అది ఇది అనేది, నేను ఏమంటున్నంటే ప్రేమరాజ్ అన్నానో లేకపోతే తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లో ఎవరిని అవమానపరచడం కోసం ఈ పాట తీసింది కాదు. ఈ పాట గొప్పతనం ఇంకా మరింత ముందుకు పోయేటువంటి ప్రయత్నం జరగాలని చెప్పి కిరవాణి గారితో ఆ రచయితకు ఒపీనియన్ వదిలేయడం జరిగింది, ఆ రచయిత కోరుకోవడం జరిగింది. దీని పెద్ద రాదంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. జరిగినటువంటి విధ్వంసం కూడా తెలంగాణకు 10 ఏళ్ల కాలంలో విధ్వంసం జరిగింది, పాట గుర్తింపు జరగలేదు, పాట కవులను కళాకారులను ఎవరు కూర్చోబెట్టి మాట్లాడిన చరిత్ర లేదు. తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ వనరులను కూడా దోయబడ్డాయి, తెలంగాణ సంపద అంతా దోయబడ్డది, తెలంగాణ అంతా ఆగమైపోయింది. ఇప్పుడిప్పుడే 6 నెలలు కాలేదు మనకు అవకాశం వచ్చి, కొంత ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని అందరం కలిసి స్వాగతించి ఆ పాటను ఆస్వాదిద్దాం. ఆ పాటను గుండెలకు మళ్ళీ గత వైభవ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉందో అదే పూర్వ వైభవంగా ఆ పాటను మళ్ళీ గుండెలకు అత్తుకుందాం. ఈడ అందశ్రీయో లేకపోతే ఇంకోరో వ్యతిరేకం, ఎవరో అనుకూలం కాదు, మనందరం కూడా తెలంగాణ బిడ్డలమే. ఈ పాట ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత లేదా ఒక కిరవాణి గారు చేస్తే బాగుంటుందని ఆయన ఒపీనియన్ కావచ్చు తప్ప, దీన్ని అయినంత మాత్రాన ఇక్కడ ఎవరో కించపరిచేటువంటి ప్రయత్నం కాదు అని చెప్పి నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఈ పాట అద్భుతంగా ఉంటుంది, దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రైట్ ప్రేమరాజు గారు, దాన్ని స్వాగతిద్దాం. అయింది, అయిపోయింది. దీన్ని రాష్ట్ర గీతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, మరింత గుర్తింపు తెచ్చేందుకు దోహదపడుతుంది కిరవాణి మ్యూజిక్ చేయడం అనేది కూడా సోమన్న గారు చెప్తున్నారు. తెలంగాణ సోయి లేని, సోల్ లేని, తెలంగాణ అస్తిత్వం లేని రాగాన్ని మేము గుండెలకు అత్తుకోము ఎట్టి పరిస్థితుల్లో. తెలంగాణ ఉద్యమం పుట్టిందే అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం. మేము ఆకలితో అయినా చస్తాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోమని చెప్పేసి మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. మేము దీన్ని ఎట్లా అత్తుకుంటామండి గుండెలకు? ప్రజలు ఎట్లా అత్తుకుంటారండి గుండెలోకి? డెఫినెట్గా దానికి తగ్గ నిరసన వస్తుంది. ఆ తర్వాత మరి ప్రభుత్వం కానీ మరి ఇలాంటి సమర్థిస్తున్న సోమన్న గారు కానీ రేపు దానికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. అంటే ఇప్పుడు ఆయన ఉంటే నేను చాలా విషయాలు అడుగుదాం అనుకున్నా, సరే ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు ఒక రాష్ట్ర గీతంగా వస్తున్నది అంటే ఆ కవి మీద ప్రజలకు గౌరవం ఉండాలి, ప్రజల మీద కవికి గౌరవం ఉండాలి.
అసలు ఏమాత్రం ప్రజల మీద కానీ తెలంగాణ కళాకారుల మీద కానీ తెలంగాణ మట్టి మీద కానీ ఏమాత్రం గౌరవం లేనట్టుగా ఆయన మాట్లాడారు నాతో మాట్లాడుతున్నప్పుడు. కానీ అది వ్యక్తమైంది. చాలామంది ఎట్లా అంటే నా ఫోన్ చేసి అరే ఏంటి అసలు ఇంకొక అందశ్రీని మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు అంటే అది ఎంతవరకు పోయిందంటే నా అభిప్రాయం కాదండి, నాకు వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి చూస్తే అంటే ఇంత తెలంగాణ కళాకారులని ఇంత అవమానించిన వ్యక్తి రాసిన పాటను మేము ఎలా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పేసి. మీరు సోమన్న గారు ఉన్నారు, మీరు అడుగుతామని ఏదైనా అడగచ్చు, ఆయన చెప్తారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే క్యాసెట్లు చేసుకునే వాళ్ళు అన్నాడు. ఇది ఆ స్థాయి వాళ్ళు ఉన్నారా చూపించన్నాడు, ఒక్కడున్నాడా చూపించన్నాడు. ఇవన్నిటికీ సోమన్న మీరు సమర్థిస్తారా? తెలంగాణ కళాకారులు అగౌరవపరచడం అవమానించడం కాదు, మీరు పదే మీరు కళాకారులు సమర్థిస్తున్నారు. కానీ తెలంగాణ కళాకారులను అగౌరవపరచడం ఆయన విషయం కాదు. 10 ఏళ్ళు అనగదొక్కిరు. సోమన్న నేను దాన్ని కాదనట్లేదు సోమన్న, నేను దాన్ని కాదనట్లా. 10 ఏళ్ళు ఆపిందానికి నేను కాదనట్లా. నేను 10 ఏళ్ళు ఆపడం సక్రమం, మంచి పని చేశారు, ఆపని నేను అనట్లేదు. పాటను అణిచివేసి ఆగం చేసి మోసం చేసి నిరాదరణకు ఎటు కాకుండా చేసినటువంటి ఒక విషయం వెలుగులోకి తీసుకొస్తా ఉంటే అప్పుడే మీరు ఒక చర్చ పెట్టి దాన్ని ఒక విషయం చేయాలని ఒక రాజకీయ కోణంలో చేయాలని చూస్తురనే అటువంటి ఒక బాధను ఆయన వెలుబుచ్చుడు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ కవులను కళాకారులను వ్యతిరేకించడమో అవమానపరచడమో అందశ్రీ గారి యొక్క ఉద్దేశం కాదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. దీన్ని కావాలని ఒక రాజకీయ కోణంలో తెలంగాణ సోయి ఎవరికి లేదన్నా, తెలంగాణ సోయి లేదంటున్నారు. సోమన్న గారు క్యాసెట్లు చేసుకునే వాళ్ళు లేదా ఆ స్థాయి ఉన్నోళ్ళు లేరు అనటం తెలంగాణ కళాకారులను అవమానించడంగా ఒక కళాకారుడిగా మీకు అనిపించట్లేదా? అది గౌరవమే అనుకుంటున్నారా ఆ మాటలు కూడా? దీంట్లో రాజకీయ కోణం ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. నేను తెలంగాణ కళాకారులు ఇంకా సోమన్న తెలంగాణ కళాకారులతో చేస్తే బాగుంటుంది అనే దాంట్లో రాజకీయం ఉందా? రాజకీయం ఉంటుందా చెప్పండి? సంభాషణ నీకు ఆయనకున్నటువంటి విషయాలు మాట్లాడుకున్న సంభాషణే తప్ప అది తెలంగాణ సమాజంలో కవులను కళాకారులను ఎవరిని కూడా కించపడుతూ మాట్లాడినటువంటి కాదు. నీకున్నటువంటి సమస్య ఆయనకున్నటువంటి మీకున్నటువంటి సమస్యలు మాట్లాడుకున్నారు. మీరు అక్కడ ఏం మాట్లాడతారు సోమన్? అక్కడ నా ఇంటికి నూరా నీ ఇంటికి నేను పోతా అనే విషయం మాట్లాడుకొని దాని మధ్యన మాకు గొడవ వచ్చిందా ఏమన్నా? మేము మాట్లాడుకునేది పాట గురించి మాట్లాడుకున్నాము, తెలంగాణ కళాకారులకు అవకాశాలు ఇవ్వాలనే దాని గురించి మాట్లాడుకున్నాము. అక్కడ మా వ్యక్తిగతమైన సంభాషణ ఏమన్నా వచ్చిందా? మీరు వ్యక్తిగతమని ఎట్లా అంటారు సోమన్న గారు? మీరు ఒకసారి చెప్పండి, అది దాని క్లారిటీ ఇవ్వండి. వ్యక్తిగతం ఎట్లా అవుతుందండి? అందశ్రీ గారు నేను మాట్లాడుకున్న విషయాల్లో వ్యక్తిగతం ఉందని మీరు ఎట్లా అడగలుగుతారో ఏముంది చెప్పండి నాకు. అందశ్రీకి కాల్ చేసి మీరు అందశ్రీనే ఒపీనియన్ అడిగారు కానీ ఒక మీడియానో లేకపోతే ఒక కవులనో కళాకారులను కూర్చోబెట్టి ఒక చర్చ పెట్టి ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎందుకు తెర మీద తీసుకురాలేదు? మీరు ఆయనతో మాట్లాడి ఆయన ఫోన్ రికార్డింగ్ చేసి ఆ ఫోన్ వెలుగులోకి తీసుకొచ్చి ఇదంతా కావాలని ఒక రాజకీయ కోణంలో కనిపిస్తలేదా? నేరుగా ఏ పాట రచయితతో మాట్లాడడం తప్పు అవుతుందా నీకు? ఆయన ఒక రౌండ్ టేబుల్ పెట్టేసి మాట్లాడిన దానికి నేరుగా అతని అభిప్రాయం తీసుకోవడానికి తప్పు అవుతుందా సోమన్న గారు? అతని అభిప్రాయం తెలుసుకోవడం తప్పు అవుతుందా? తీసుకొని దాన్ని రికార్డ్ బయట పెట్టడం ఏంది? నేరుగా ఒపీనియన్ తీసుకున్నోడివి రికార్డ్ బయట పెట్టినావు కదా. నేరుగా ఆయన మాట్లాడుకుందా ఓపెన్ గా ప్రయాణం ముందు మాట్లాడినావా? నేను చెప్పి ఆయనతో మాట్లాడితే రికార్డు బయట పెడితే ఆయన మాట్లాడింది సభ రైట్ అయిపోద్దా? మాట్లాడకపోతే ఆయన మాట్లాడింది రైట్ అయిపోద్దా? బయట పెడితే నా తప్పు అయిపోద్దా? ఆయన మాట్లాడింది కరెక్ట్ అయిపోద్దా? రైట్ అయిపోద్దా? తెలంగాణ కళాకారులను కించపరచడం రైట్ అయిపోద్దా? నేను బయట పెట్టింది ఒకటి తప్పు అయిద్దా? ఆయన మాట్లాడింది రైట్ అయిపోద్దా? తెలంగాణ కళాకారులను ఎంత ఘోరంగా అవమానించాడు ఆయన, అది రైట్ అయిపోద్దా? లోపల మాట్లాడినా బయట మాట్లాడినా కానీ ఇద్దరు మాట్లాడుకున్నా కనుక రైట్ అయిపోద్దా? అద్భుతమైన తెలంగాణ కళారూపము బయటకు వస్తుంది, దాన్ని స్వాగతిద్దామని చెప్తున్నా. అది విషయే కాదు, ఇష్యూ ఎందుకు కాదు సోమన్న గారు? అది ఆయన సొంత వ్యవహారం ఎట్లా ఉంటది? ఆయన సొంత వ్యవహారం ఎట్లయితే సోమన్న గారు? ఆక్రోశమా, నీకున్న బాధనా, నీకున్న దుఃఖమా నాకు తెలియట్లే కానీ ఆయనకు నాకేమైనా గట్టి పంచాయతీలు ఉన్నాయా సోమన్న గారు? ఆయనకు నాకేమైనా గట్టి పంచాయతీలు ఉన్నాయా? ఆ చర్చను క్లోజ్ చేయండి. అది గొప్ప పాట, ఆ పాటను ప్రజల గుండెల్లోకి వచ్చే విధంగా దాన్ని అందరం సహకరిద్దాం. గొప్ప పాట కాబట్టే దాన్ని గొప్పగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ సోల్తో రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కళాకారుల చేతుల మీదుగా రావాలని కోరుకుంటున్నాం సోమన్న. అది గొప్ప పాట కాబట్టి గొప్పగా రావాలని కోరుకుంటున్నాం. పరాయి స్వరం మాకు వద్దంటున్నాం. రచయితకు అవగాహన లేదంటవా? పాట రాసిన రచయితకు అవగాహన లేకపోవడం కాదు ఇక్కడ. ఆయన పాట మత్తులో పడి పాట మమకారం పెంచుకొని నీకు ప్రజలతో ఉన్న సోల్ని లేదంటే ఈ మట్టితో ఉన్న అనుబంధం గురించి మర్చిపోతున్నాడు ఆయన. ఆ పాట ఎందుకు? ఆ పాట పుట్టిందే తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టింది, ఒక ప్రాంతం కోసం పుట్టింది, ప్రాంతానికి సంబంధం లేదని ఎట్లా అంటారు? ప్రేమరాజు గారు, ఇక్కడ సోమన్నది ప్రేమరాజుది మీ వివాదం కాదు, ఇది
10 ఏళ్ల పాటు తన పాటకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం. 100% ఈ ప్రభుత్వం దానికి న్యాయం చేస్తుంది అని అందశ్రీ గారు అనుకున్నారు. ఆ రకంగా ఆ పాటకు గుర్తింపు వస్తుందని సంతోషపడ్డారు. తప్ప రచయితగా ఆయనది అది అంటే ఇప్పుడు 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేశారు గనక అది తప్పు అంటున్నాడు. అంటే అది అది ఆ ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారు పోయి ప్రెసిడెంట్ గారితో మాట్లాడితే అది కరెక్ట్. ఇప్పుడు 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేశారు గనక నేను ఒకటి ఇక్కడ పాయింట్, 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేసిందని ఎవరు సమర్థించట్లే ఇక్కడ. అది ఆయన మర్చిపోతున్నాడు. 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేసినట్టే దాన్ని సమర్థిస్తున్నామా? ఆ నిర్లక్ష్యం చేయడం కరెక్టే అని ఇక్కడ ఎవరు అనట్లేదండి. 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేశారు. అయితే వీళ్ళు వెలుగులోకి తీసుకొస్తే ఏమైనా చేయొచ్చా? అది ఎవరింటి వ్యవహారం? అది అందశ్రీ గారి ఇంటి వ్యవహారం కాదు, సీఎం గారి వ్యవహారం కాదు కదా. రాష్ట్ర గీతం కదా. రాష్ట్ర గీతం అన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఎమోషన్స్తో సంబంధం ఉండదా? అది పుట్టిందే జే జే హే తెలంగాణ అనే పాట ఎందుకు పుట్టింది సార్? జే జే హే తెలంగాణ అనే గీతం తెలంగాణ ఉద్యమంలో పుట్టింది. అట్లాంటిది ఉద్యమంతో కానీ ప్రాంతంతో కానీ నీకు సంబంధం లేదని ఎట్లా అంటావు? అది పుట్టిందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టింది ఆ పాట. అట్లాంటిది ప్రత్యేక రాష్ట్రానికి సంబంధం లేదని, ఈ ప్రాంతీయతతో సంబంధం లేదని, మట్టితో సంబంధం లేదని కానీ మేము ఏమైనా చేయొచ్చు, ఎక్కడోలైనా అసలు అంటే వేరే పాట కాదండి. అంటే ఒకటి ప్రేమరాజు గారు, అంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. పోనీ ఈ పాట జే జే హే తెలంగాణ ఈ గీతాన్ని కీరవాణితో మ్యూజిక్ చేపిస్తున్నారు, అది అందశ్రీ అభిప్రాయం కానీ ప్రభుత్వ ఒపీనియన్ కానీ వాటెవర్, అంటే దీని వెనుక కారణం ఏమై ఉంటుంది? అంటే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కించపరచాలన్న ఉద్దేశంతో చేపిస్తున్నారు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు సీఎం గారు స్పష్టంగా చెప్పారు, ఈ పాటతో నాకు ఆ కీరవాణి ఎంపికతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అందశ్రీ గారి నిర్ణయం అని కూడా చెప్పారు. అందశ్రీ గారి నిర్ణయం అని చెప్పారు. అందశ్రీ గారు కూడా అది నేను అద్దంకి దయాకర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా ఏమన్నాడంటే ఇది ఇప్పటిది కాదు, సంవత్సరం క్రితం అంటే ఈ ప్రభుత్వం రాకముందు, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అప్పటికి తెలియదు. ఆ పరిస్థితిలోనే సంవత్సరం క్రితం మన అందశ్రీ నాతో చెప్పాడు ఈ పాట చేసి కీరవాణి గారితో మ్యూజిక్ చేయించాలని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయం ప్రైవేట్గా. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ఇది సంవత్సరం క్రితం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అయితే ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టాలి అని అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి సీఎం గారికి చెప్పి ఉంటారు. అంటే సార్ ఇది ఆస్కార్ అవార్డు గ్రహీత ఈయనతో చేయిస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తే నాకు తెలిసి నా అవగాహన ప్రకారం నేను చెప్తానంటే సీఎం గారు ఆయనకున్న పరిస్థితుల్లో, ఆయనకున్న బిజీ షెడ్యూల్స్లో, ఆయన కార్యక్రమాల్లో ఒక పాట ఈ పలానా సింగర్తో వాడించాలి, పలానా అంత ఉండు, పలానా ఆర్కెస్ట్రా పెట్టాలని అంత ఉండదండి. ఇది నేను అనుకుంటా ఏంటంటే ఈ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఈ తప్పు జరిగిందండి. సీఎం గారి ప్రమేయం లేదని ఆయన చెప్పాడు, నేను కూడా నమ్ముతున్నదాన్ని. ఇప్పుడు ఫైనల్గా అయితే మీకు అర్థమైంది, కంపోజింగ్ అంతా అయిపోయింది, పాట రెడీ అవుతుంది, June 2న విడుదల కాబోతుంది. అది June 2 నుంచి నాకు తెలిసి పరేడ్ గ్రౌండ్ సాక్షిగానే ఆ పాటను ఆవిష్కరిస్తారు. ఆ పరేడ్ గ్రౌండ్లో కూడా పరేడ్తో పాటు ఈ పాట గీతాలాపన కూడా ఉంటుంది. అయితే ఒకటండి, ఇప్పుడు ఇంతకుముందు వందే మాత్రం పాట అది మన రెహమాన్ గారు చేసిన మన స్కూళ్ళలో అది పాడుకోలేదు కదండి, పాత ట్యూనే పాడుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు దగ్గరగా లేనిది, ప్రజల నాలుకల మీద లేని పాట ఏది నిలబడదండి. నువ్వు 2 కోట్లు పెట్టి పాడిపించు, 50 కోట్లు పెట్టి ఆర్కెస్ట్రా చేయండి, నీకు ప్రజల నాలుకలో లేనిది ప్రజలు ఓన్ చేసుకొని పాట. ఇప్పుడే జస్ట్ ఆ గీతానికి సంబంధించి రివ్యూ సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కీరవాణి, అందశ్రీ గారు, అద్దంకి దయాకర్ కూడా, మీరు చెప్పిన పేరు అద్దంకి దయాకర్ కూడా అక్కడే ఉన్నారు, కోదండ రామ్ గారు కూడా ఉన్నారు, తెలంగాణ జేఏసీ చైర్మన్ గతంలో, ఇప్పుడు జనసమితి అధ్యక్షుడు. ముగిసింది అది. అవుట్కమ్ ఏంటో ఒకసారి అడుగుదాం. మా ప్రతినిధి కొండల్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, కొండల్తో మనం మాట్లాడదాం. కొండల్, గీతాలాపనకు సంబంధించిన సమావేశం దాదాపు సుదీర్ఘంగా ఒక 2-3 గంటల పాటు జరిగినట్టుంది. ముగిసింది, గీతం ఫైనల్ అయిపోయిందా? ఇంకేమైనా మార్పులు చేర్పులు సూచించారా సీఎం రేవంత్ రెడ్డి గారు? దానిపై తెలంగాణ వాదుల నుంచి అభ్యంతరాలు కూడా వస్తున్నాయి కొంతమంది నుంచి, దానిపై ఏమైనా చర్చ వచ్చిందా? ఎందుకంటే ఆడ కోదండరామ్ గారు కూడా ఉన్నారు, తెలంగాణ జేఏసీ చైర్మన్ గతంలో, ఇప్పుడు జనసమితి అధ్యక్షుడు. అలాంటి చర్చ ఏమైనా జరిగిందా అక్కడ? ఖచ్చితంగా ఏదైతే గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర గీతం పైన వస్తున్న ఆరోపణలే అనుకోండి, అభ్యంతరాలే అనుకోండి, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని దాదాపు ఈ 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో కసరత్తు జరిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న రాష్ట్ర గీతానికి సంబంధించిన అంశం అనుకోండి, ఈరోజు తెలంగాణ చిన్నానికి సంబంధించిన అనుకోండి, మళ్ళీ ఈరోజు రాష్ట్ర గీతానికి సంబంధించి దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వరుసగా ఈ రెండింటిపైనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సమీక్షలో అటు ముఖ్యమంత్రితో పాటు ముఖ్యంగా ఎంఎం కీరవాణి, సంగీతాన్ని అందిస్తున్న ఎంఎం కీరవాణి, రచయిత కవి అందశ్రీ, దాంతోపాటు తెలంగాణ వాదులందరూ, అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కోదండరామ్ సారే అనుకోండి, అదేవిధంగా ఉద్యమంలో పనిచేసిన రఘు అనుకోండి, అద్దంకి దగ్గర, ఇలా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమీక్షలో పాల్పంచుకున్న పరిస్థితి ఉంది. అంటే ఖచ్చితంగా ఇది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు భావిస్తున్న
అట్టుగా ఉందా, లేదంటే అభ్యంతరాలకు అనుగుణంగా అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా తీసుకురావాలన్నదే ప్రభుత్వ భావనగా కనిపిస్తుంది. అందుకోసమే ఈ తుది కసరత్తు చేసిందని భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర గీతానికి సంబంధించి కూడా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎవరైతే మ్యూజిషియన్స్ ఉన్నారో మ్యూజిషియన్స్ ఎంఎం కీరవాణి అందరూ సమక్షంలోనే ఆ పాటను విన్న తర్వాత దాన్ని ఫైనల్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దీంట్లో ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నగానే ఏదైతే రాచరిక పాలనలకు దూరంగా ఖచ్చితంగా ఈ చిహ్నం ఉంటుంది, అదేవిధంగా గీతం కూడా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈ తుది ఫైనల్ పాటే అనుకోండి, అది చిహ్నమే అనుకోండి, ఈ రెండింటిని కూడా ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించాల్సిందే ఉంది. అయితే ఈ అధికారికంగా లాంచింగ్ చేయబోతున్నారు కాబట్టి పరేడ్ గ్రౌండ్ సాక్షిగా రాష్ట్ర ఆవిర్భావ సంబరాల వేదికగానే ఈ రెండుని లాంచ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఒక క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ చిహ్నంలో అటు చార్మినారే అనుకోండి, కాకతీయ కళాతోరణం ఈ రెండింటికి తావు లేవు అన్న ఒక భావన అయితే ఖచ్చితంగా ఉంది. అదే దానికి అనుగుణంగానే రాష్ట్ర లోగో కూడా రెడీ అయిపోయిందని చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి అభ్యంతరాలు అయితే ప్రజల నుంచి అంటే కొండాలు ఇప్పుడు రెండు మార్పులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న వేడుకలు ఇవి. అది కూడా దశాబ్ది వేడుకలు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు పూర్తవుతుంది. చాలా ఘనంగా నిర్వహించాల్సిన వేడుకలు, అలానే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా 2 మార్పులు చేయబోతున్నారు. ఒకటి, తెలంగాణ గీతం ఆవిష్కరించబోతున్నారు. అది మార్పుగా చూడొద్దు. తెలంగాణ గీతం ఎప్పటి నుంచో అనుకుంటున్నదే, అధికారికంగా కాబోతుంది అది. రెండవది తెలంగాణ చిహ్నం. అంటే గీతాన్ని కీరవాణితో కంపోజ్ చేయించడం వివాదాస్పదం అయితే, చిహ్నం విషయంలో కూడా బీఆర్ఎస్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. రేపు బీఆర్ఎస్ ఆందోళన కూడా చార్మినార్ దగ్గర నిర్వహించబోతుంది. చార్మినార్ అనేది తెలంగాణ సంస్కృతికి, హైదరాబాద్ సంస్కృతికి నిదర్శనం. కాకతీయ కళాతోరణం అనేది వరంగల్ ఆ ప్రాంతంలో వాళ్ళ సంస్కృతికి నిదర్శనం. ఇది రాచరిక పానవాళ్ళు కాదు, తెలంగాణ సంస్కృతిని చెరిపేయడమే అనే అభ్యంతరాలు కొంతమంది నుంచి వస్తున్నాయి. కడియం శ్రీహరి నా ఇంటర్వ్యూలోనే నాతోనే మాట్లాడుతూ అన్నారు, కాకతీయ తోరణాన్ని తీసేది ఎనియాను, తెలంగాణ చిహ్నం నుంచి తీసేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంటే వరంగల్కి చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా అది తొలగించడం కరెక్ట్ కాదంటున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఖచ్చితంగా తొలగించబోతున్నారా కాకతీయ కళాతోరణం, చార్మినార్ రెండు ఉండవా? ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి, అందులో చార్మినార్ స్టిల్ ఉంది, కాకతీయ కళాతోరణం మాత్రం లేదు. ఖచ్చితంగా ఈ 2 అంశాలన్నవి ప్రధానంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఒకటి పరిశీలించవచ్చు. మనకి ఇక్కడనే ఈ ప్రస్తుతం ఏదైతే ఉందో అంటే గత 10 ఏళ్ల నుంచి కొనసాగుతున్న అధికారిక చిహ్నం ఉంది, కాకతీయ కళాతోరణం, అదేవిధంగా సత్యమేవ జయతే, 4 సింహాలు మధ్య చార్మినార్. ఈ చిహ్నం ఉంది. ఈ లోగో ఇప్పుడు మారబోతుంది. ఈ లోగోలో తెలంగాణ అమరవీరుల స్తూపం, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ గద్దె, అదేవిధంగా 4 సింహాలు మాత్రమే ఉంటాయన్న ఒక చర్చ అయితే బలంగా సాగుతుంది. దానికి అనుగుణంగానే ఈ రెండింటిని పెట్టినట్టయితే ఖచ్చితంగా అది రాజరిక పోకడలకు నిదర్శనం అన్న వ్యాఖ్యలు సీఎం చేసిన నేపథ్యంలో వీటికి తావు ఉండదన్నదే ప్రధానంగా అయితే ఇప్పటివరకు తెలుస్తుంది. అధికారికంగా ప్రభుత్వం ప్రకటిస్తే తప్ప, దాన్ని చూపిస్తే తప్ప ఇప్పుడు దానిపైన మనం ఎలాంటి కామెంట్ చేయలేని పరిస్థితి. అయితే దీనికి ఈ సమాచారంతోనే బీఆర్ఎస్ ఒకవైపు ఆందోళన కూడా సిద్ధమవుతుంది. రేపు ఇదే చార్మినార్ ముందే నిరసన వ్యక్తం చేయబోతుంది. నిజాం నవాబుల వెలుగుగా అంటే ఏదైతే అందశ్రీ రాసిన గేయంలో 2 చరణాలు ఉంటాయి. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, నిజాం నవాబుల గొప్ప వెలుగు చార్మినార్, ఈ 2 లైన్లు ఉంటాయి. ఈ 2 లైన్లకు అద్దం పట్టే విధంగా ఈ 2 చిహ్నాలు ఉంటాయి. కాకతీయుల పాలనకు కళాతోరణం, వరంగల్ కళాతోరణం నుంచి ఆ 2 లైన్లు కూడా తొలగించబోతున్నారు, అంతే కదా మీరు చెప్పేది? ఎందుకంటే ఉండవు. ఖచ్చితంగా ఒకవేళ ఈ 2 లైన్లు దీంట్లో ఉంటే ఖచ్చితంగా లోగోలో ఈ 2 లైన్లకు కూడా అనుగుణంగా ఇవి ఉంటాయి. ఇంకొక విమర్శ కూడా ఉండవన్న అభిప్రాయమే వ్యక్తం జాతీయ పతాకంలోనే అశోక చక్రం ఉంటుంది, అది కూడా రాచరిక చిహ్నమా అనే ఒక విమర్శ కూడా వస్తుంది. మరి ఖచ్చితంగా జాతీయ పతాకంలో ఉన్న అశోక చిహ్నాలు అనుకోండి. మొన్న మధ్యన పార్లమెంట్లో రాజదండనం కూడా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఆవిష్కరించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇవన్నీ ఆరోపణలు, రాజకీయ పరమైన ఆరోపణలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న సందర్భం కూడా ఉంది. మరి వీటన్నిటిని ప్రభుత్వం ఎలా
హ్యాండిల్ చేయబోతుంది, ఎలా Right. సర్ది చెప్పబోతుంది, లేదంటే ఎలా ఒప్పించబోతుంది అన్నది Right. ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ కొండాల్. మొత్తానికి చిన్న మార్పు జరిగిపోయింది. గీతం కూడా ఆల్రెడీ ఫైనల్గా కంక్లూజన్ జరిగింది. గీతానికి ఆమోద ముద్ర వలికింది. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, క్యాబినెట్ మొత్తం లేకపోయినా డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళిద్దరు ఆమోద ముద్ర పడింది. అది ఇప్పుడు ఆయన లేను అనుకుంటూనే, సంబంధం లేదనుకుంటూనే సీఎం గారు అన్ని చోట్ల చూస్తున్నాం, విజువల్స్ లో కూడా ఉన్నారు. అన్ని చోట్ల కూడా ఆయన కూర్చుంటున్నాడు, పెన్ను పట్టుకొని కూడా ఏదో చేస్తున్నాడు. అక్కడ రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళింది కూడా మనం చూసాం. ఈరోజు ప్రతి ఐష్యూల సాంగ్కు సంబంధించిన ప్రతి చోట ఆయన ఉన్నాడు. మరి లేనని చెప్పేస్తున్నాడు, ఆయన మీద తోస్తున్నాడు. మరి అది కూడా అభ్యంతరకరం అండి. ఆయన మీద వదిలేయటం కరెక్ట్ కాదు, లేనని చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన చేసుకుంటాడని ఇంతకుముందు సోమన్ ఆయన ఏదో చేసుకుంటాడంటే ఆయన ఇంటి వ్యవహారం కాదు. కాబట్టి దీనికి ఈ పరిణామాలకి రేపు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే అద్దంకి దయాకర్ గారు కూడా నాతో మాట్లాడుతూ చెప్పారు, నేను మాట్లాడితే వెటకారంగా మీరు సీఎంకి వచ్చి చెప్పండి అని చెప్పేసి అన్నాడు. మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే వచ్చి చెప్తానని చెప్పేసి నేను కూడా అన్నారు. అంటే మరి వీళ్ళు ఈ వెటకారాలు, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించకపోవడం, వీటన్నిటినీ మొండిగా వీళ్ళు ముందుకు తీసుకుపోతే కనుక డెఫినెట్గా రేపు వచ్చే ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సి వస్తుంది. నాకు తెలిసి ఏంటంటే ఆయన్ని చుట్టూ ఉండే భజన పరులు సీఎం గారిని మిస్లీడ్ చేశారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కానీ అంటే రేపు జరిగే పరిణామాలు మాత్రం ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు బాధ్యత వహించరు. కాబట్టి ప్రభుత్వం ఏది చివరి నిమిషంలో కూడా నిర్ణయం మార్చుకున్నా కానీ అది మంచి పరిణామం అని చెప్పి నేను అనుకుంటున్నానండి.